నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు ఎన్ కెరియర్స్. గత 23 సంవత్సరాలుగా హోటల్ మేనేజ్మెంట్లో ఇంటర్, డిగ్రీ, మాస్టర్స్ మరియు మేనేజ్మెంట్లో బీబీఏ బిజినెస్ అనలిటిక్స్, బీకామ్ కంప్యూటర్స్, బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్, కొత్తగా బీఎస్సీ ఏఐ అండ్ డేటా సైన్స్ కోర్సులలో ఎంతో మంది విద్యార్థులకు ఉన్నత అవకాశాలు కల్పిస్తూ విద్యారంగంలో అగ్రగామిగా పేరుకంచిన విద్యాసంస్థ సన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఈ విద్యా సంస్థలో చదువుకున్న విద్యార్థులు ఇప్పటికే దాదాపు 25,000 మందికి పైగా దేశ విదేశాల్లో ప్రముఖ 5-స్టార్ హోటల్స్, మల్టీనేషనల్ కంపెనీస్, ఏవియేషన్ ఇండస్ట్రీస్, కార్పొరేషన్ హాస్పిటల్స్, ఐటీ ఇండస్ట్రీ, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ మరియు ప్రైవేట్ సంస్థల్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. విశాఖపట్నంలోని ద్వారకానగర్, సాగర్ నగర్లలో మరియు హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్, మియాపూర్, అమీర్పేట్ ప్రాంతాల్లో మొత్తం 5 క్యాంపస్లను సన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ విజయవంతంగా నిర్వహిస్తూ విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందిస్తోంది. సన్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కోర్సుల యొక్క ప్రత్యేకతలు, వాటి భవిష్యత్తు ఉపయోగాల గురించి మనతో పాటు చర్చించడానికి సన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ శ్రీకాంత్ జాస్తి గారు ప్రస్తుతం మన దగ్గర స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. వారితో చర్చించే ముందు సన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ యొక్క ఫెసిలిటీస్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని ఏవి రూపంలో చూద్దాం. రైట్, ఒక ఏవి చూసే ముందు ఒకసారి శ్రీకాంత్ గారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ముందుగా ఇప్పుడు అడ్మిషన్ స్టార్ట్ అయిపోయినట్టున్నాయి కదా? అవునండి. సో ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పటి వరకు ఉంటాయి? యాక్చువల్గా మనం కొంచెం లాంగ్ స్టాండింగ్ ఇన్స్టిట్యూషన్, ఆల్మోస్ట్ 23 years అయింది కాబట్టి అండి, అడ్మిషన్స్ మనం లాస్ట్ ఇయర్ చేసి మన క్లాసెస్ స్టార్ట్ అయిన 1 monthకే మళ్ళీ కొత్త బ్యాచ్కి అడ్మిషన్స్ కోసం ఎంక్వైరీస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అలాగే లాస్ట్ ఇయర్ అంటే 25 October, November నుంచే వాకిన్స్, ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే పిల్లలు, 10th చదివే పిల్లలు, అంటే ఇప్పుడే పాస్ అయ్యి బయటకు వచ్చే పిల్లలు ఆల్రెడీ అక్టోబర్ నుంచి వాకిన్స్ రావటం, ఎంక్వైరీ చేయటం, అలాగే కొంతమంది అడ్మిషన్స్ తీసుకుంటాం కూడా జరిగింది. ఉగాది రోజు నుంచి మనం సీరియస్ అడ్మిషన్స్ మనం స్టార్ట్ చేసామండి. సో ఇప్పుడు ఆల్రెడీ అడ్మిషన్స్ నడుస్తున్నాయి. ఆగస్ట్ 2nd weekలో ఎప్పటిలాగానే ఆగస్ట్ 2nd weekలో మనకి క్లాసెస్ స్టార్ట్ అవుతాయండి. సో అప్పటిదాకా మనం ఏంటంటే ఇలా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ, ఎస్పెషలీ హోటల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్కి కొంచెం అవేర్నెస్ ఎక్కువ క్రియేట్ చేసిన అవసరం ఉంది. ఎంత తెలుసుకుందాం అని ఉత్సాహం ఉన్నా కానీ స్టూడెంట్స్కి ఏంటంటే ఒక చిన్న బెరుకుంటుంది అనమాట. హోటల్ మేనేజ్మెంట్ చదివితే మనకి ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి, అంటే ప్రొఫైల్, అంటే మన ప్రొఫైల్కి తగ్గ ఉద్యోగాలు వస్తాయా, మంచి జీతాలు వస్తాయా అని చెప్పి డౌట్స్ ఎప్పుడు ఉంటానే ఉంటాయి. ఈవెన్ దో దే వాచ్ దేర్ సీనియర్స్, అంటే వాళ్ళతో పాటు ఇంటర్మీడియట్లో వాళ్ళకంటే సీనియర్ స్టూడెంట్స్ పాస్ అయ్యి హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్లో జాయిన్ అయ్యి హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ త్రూగా ఒక మంచి ప్లేస్మెంట్, మంచి ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ సంపాదించినా కానీ బట్ ఎక్కడో సారి మళ్ళీ ఇంకా డౌట్స్ ఉంటానే ఉంటాయి. సో అందుకని హోటల్ మేనేజ్మెంట్ ఈజ్ అ ప్రోగ్రామ్ వేర్ వీ హ్యావ్ టు కంటిన్యూస్లీ కౌన్సిల్ స్టూడెంట్, కంటిన్యూస్లీ ఎడ్యుకేట్ పేరెంట్ అనమాట. సో ఎప్పుడు డౌట్స్ ఉంటాయి. అందుకని చెప్పి మనం ఎప్పుడు కూడా ఈ హోటల్ మేనేజ్మెంట్ గురించి కొంచెం ఎక్కువగానే మనం ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాం. రైట్, మనకు ఒక కాలర్ ఉన్నారని వైజాగ్ నుంచి కాల్ తీసుకుందాం. ప్రకాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే ప్రకాష్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. ఈ మధ్యన ఆన్లైన్ లో మీ కొన్ని కోర్సెస్ చూశాను. ఓకే. బీబీఏ ఆర్డినరీ అని, అలాగే బీబీఏ అనలిటిక్స్ అని, అలాగే బీబీఏ ట్రావెల్ అండ్ టూరిజం అని. ఓకే. జనరల్ గా వీటికి డిఫరెన్సెస్ అంటే ఏంటి, తీసుకుంటే ఏది తీసుకుంటే ఎలా ఉంటుందని తెలుసుకుందాం చేశానండి. చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. మీరు వైజాగ్ నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి ద్వారకా నగర్ మెయిన్ రోడ్లో మనకి ఒక క్యాంపస్ ఉందండి. అలాగే సాగర్ నగర్ బీచ్ రోడ్లో కూడా ఒక క్యాంపస్ ఉంది. ఎందుకు నేను చెప్తున్నాను అంటే, మీకు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నెక్స్ట్ 1-2 minutesలో చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు సరిపోయినా మీరు ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు సబ్జెక్ట్స్ పరంగా ఏంటి డిఫరెన్స్ అని తెలుసుకోవచ్చు. అలాగే యూ కెన్ వాక్ ఇన్ ఎనీ టైమ్ అండి. ఆల్ 7 days a week, అంటే సాటర్డే, సండే కూడా మన కాలేజ్ ఓపెన్ చేసి ఉంటుంది. మన కౌన్సిలింగ్ టీం కానీ, మనకి అడ్మిషన్స్ టైం కానీ, అలాగే హెడ్స్ కానీ అందరూ కాలేజీలో అవైలబిలిటీలో ఉంటారు. సో మీరు అక్కడికి కూడా వెళ్ళి తెలుసుకోవచ్చు అండి. బట్ ఇప్పుడు నేను కొంచెం బ్రీఫ్గా చెప్పేది ఏంటంటే, బీబీఏ జనరల్ వచ్చేపాటికి మీకు కోర్ సబ్జెక్ట్స్ మేనేజ్మెంట్లో ఎప్పుడు కూడా మీకు ఫైనాన్స్, హెచ్ఆర్, మార్కెటింగ్, ఐటీ అనే కోర్ సబ్జెక్ట్స్గా ఉంటాయండి. వీటి చుట్టూ ఇంకా మిగతా మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 36 సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. దీనికి మ్యాథ్స్ ఉంటాయి, ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఉంటాయి. యూ కెన్ గో త్రూ వెబ్సైట్ అండ్ సర్చ్ ఫర్ దట్ అనమాట. అయితే బీబీఏ జనరల్కి, బీబీఏ బిజినెస్
అనలిటిక్స్కి బీబీఏ ట్రావెల్ అండ్ టూరిజంకి డిఫరెన్స్ ఏంటంటే ఎవరైతే ఒక అడ్మినిస్ట్రేషన్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారు, ఎవరైతే ఒక ఫైనాన్స్ సెక్టర్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారు, ఎవరైతే ఐటీ రంగంలో సెటిల్ అవ్వాలనుకుంటున్నారు, ఎవరైతే కనుక మనకి ఫైనాన్స్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారు, వాళ్ళందరికీ బీబీఏ జనరల్ అన్నది చాలా బాగా సూట్ అవుతుంది. ఏ ఆర్గనైజేషన్లో అయినా ఉద్యోగం వచ్చే అవకాశం 100% ఉందన్నమాట. అదే బీబీఏ బిజినెస్ అనలిటిక్స్ వచ్చేపాటికి కొంచెం మ్యాథ్స్ ఎక్కువ ఉంటుంది, అలాగే టెక్నాలజీ పరంగా కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఎవరైతే టెక్ కంపెనీస్కి కానీ లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీస్కి కానీ వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి బిజినెస్ అనలిటిక్స్ అనేది చాలా మంచి ప్రోగ్రామ్ అవుతుందండి. అంటే డిగ్రీ లెవెల్లో కూడా మీకు ఇలాంటి టెక్నాలజీ సబ్జెక్ట్స్ ఇంట్రడ్యూస్ చేయడం అనేది ఈ ప్రోగ్రాంలో ఉంటుంది. ఇకపోతే బీబీఏ ట్రావెల్ అండ్ టూరిజం ఈ సపరేట్, అంటే టోటల్గా ఎంటిటీ వేరేగా ఉంటుందండి. ఎవరైతే బాగా ట్రావెల్ చేయాలనుకుంటున్నారు, వరల్డ్ అంతా ట్రావెల్ చేయాలని ఉత్సాహం ఉంటుంది, చాలామందికి ఆ కోరిక ఉంటుందండి. వరల్డ్ అంతా టూర్ చేయాలి అని చెప్పి, అన్ని ప్లేసెస్ గురించి తెలుసుకోవాలి, అన్ని ప్లేసెస్ గురించి తెలుసుకుని వాటిని విజిట్ చేయాలి అని చెప్పి. దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ బీబీఏ ట్రావెల్ అండ్ టూరిజం చేయటం మూలంగా అడ్వాంటేజ్ ఏంటంటే యూ విల్ బీ గెటింగ్ ఆపర్చునిటీస్ ఇన్ ఎయిర్లైన్స్, ఎయిర్పోర్ట్స్, క్రూజ్ లైన్ అంటే షిప్స్, అలాగే పెద్ద పెద్ద ట్రావెల్ కంపెనీస్ లైక్ థామస్ కుక్, ఇలాంటి ఎట్లా కాకుండా ఇంటర్నేషనల్ ఎయిర్వేస్, ఎయిర్లైన్స్, ఇలాంటి వాటిలో కూడా మీకు జాబ్స్ వస్తాయి. కాబట్టి సో మీకు చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అనమాట. అంటే వరల్డ్లో ఎక్కడికైనా ట్రావెల్ చేసే అవకాశం దొరుకుద్ది, వరల్డ్లో మీకు ఇష్టమైన ప్రదేశాలకు వెళ్ళే అవకాశం దొరుకుద్ది. ఆన్ జాబ్ అనమాట ఇది, అంటే జాబ్ చేస్తూ మీరు ట్రావెల్ చేసేదన్నమాట. అలాగే ప్యాకేజెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. ట్రావెల్ అండ్ టూరిజం మీద ఏంటంటే ఎక్కువ హిస్టారికల్ ప్లేసెస్ గురించి తెలుసుకుంటారు, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న టూరిజం ప్లేసెస్ గురించి తెలుసుకుంటారు, హిస్టారిక్ ప్లేసెస్ గురించి తెలుసుకుంటారు. అలాగే ఏదైతే మనం అంటే టూర్కి వెళ్ళినప్పుడు మిస్ అవ్వకూడదు అలాంటి ప్లేసెస్ ఎక్కడున్నాయి ఏంటి అన్నది తెలుసుకుంటారు. సో యూ విల్ బీ వెల్ ప్లేస్డ్ అండి, అంటే ట్రావెల్ అండ్ టూరిజంలో యూ విల్ బీ వెల్ ప్లేస్డ్ అనమాట. అలాగే ఎయిర్పోర్ట్స్, ఎయిర్లైన్స్లో కూడా ఎలా జాబ్స్ వస్తాయి అంటే మీకు టికెటింగ్ పరంగా కానీ, గెస్ట్ రిలేషన్స్ పరంగా కానీ, లేకపోతే ఒక గైడ్ లాగా కానీ. గైడ్ అంటే ఒక చిన్నది అనుకోవద్దండి, ఎవరికైతే మనం ఒక సలహా ఇస్తున్నామో, ఎవరికైతే మనం ఒకటి తీసుకెళ్ళి చూపిస్తున్నామో, ఎవరికైతే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో, దట్ ఈస్ కాల్డ్ గైడ్. ఇట్ విల్ బీ ఎ వెరీ బిగ్ స్టేటస్ అన్నది, చాలా పెద్ద మంచి ప్రొఫైల్ ఉన్న జాబ్సే వస్తాయండి. సో ఈ మూడింటికి డిఫరెన్స్ అనమాట. అంటే ప్లేస్మెంట్ పరంగా ఎవరు ఎక్కడ ప్లేస్ అవుతారు, ఏ కోర్స్ చేస్తే అని చెప్పి నేను కొంచెం బ్రీఫ్గా చెప్పాను. బట్ ఇన్ డెప్త్ మీకు సబ్జెక్ట్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే వెబ్సైట్లోకి అయినా వెళ్ళొచ్చు, ఒకసారి కాలేజ్కి అయినా వాకింగ్ రావచ్చు అండి. రైట్. శ్రీకాంత్ గారు, అయితే ఇంతకుముందు బీబీఏ అంటే ఆర్ట్స్ గ్రూప్ ఏదైనా సరే బీబీఏ లేదంటే బీకామ్ ఒక 2-3 పేర్లు మాత్రమే జనాలకు ఎక్కువగా అవేర్నెస్ ఉండేది. ఇప్పుడు మనం ఇందాక ఇంట్రడక్షన్లో మాట్లాడుకున్నట్టు మీరు చాలా కోర్సెస్ చెప్పారు. సో వీటిల్లో ఏ కోర్స్ తీసుకోవాలి అనే కన్ఫ్యూజన్, అంటే ఇప్పుడు మనం ఆర్ట్స్లో వెళ్ళగానే హోటల్ మేనేజ్మెంట్ అంటే జస్ట్ ఒకటే ఎక్కువ మందికి తెలుస్తుంటుంది. సో ఏ బ్రాంచ్కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, లేదంటే బ్రాంచ్ మనకు తగ్గట్టు తీసుకోవాలా, ఎలా చూస్ చేసుకోవాలంటారు? థ్యాంక్స్ టు ద న్యూ జనరేషన్ అండి, అంటే జెన్జీ అని పిలుస్తున్నాం ఈ జనరేషన్ పిల్లలందరినీ. ఈ పిల్లలండి చాలా చాలా టిపికల్గా ఉంటున్నారు అనమాట. అంటే వాళ్ళకి ఏ బ్రాటప్ని బట్టి వాళ్ళు రోజు వారి వచ్చే మార్పుల్ని చాలా ఫాస్ట్గా వాళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు అనమాట. దాంట్లో ముఖ్యంగా టెక్నాలజీ అనమాట. టెక్నాలజీని చాలా ఫాస్ట్గా అడాప్ట్ చేసుకుంటున్నారు. అదంతా చాలా మంచిదండి యాక్చువల్గా, ఎందుకంటే పిల్లలు మంచి దారిలో వెళ్ళేటప్పుడు మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో చాలా ఈ జనరేషన్లో చాలా స్పీడ్గా ఆలోచిస్తున్నారు, చాలా ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకుంటున్నారు. సో ఆ డెసిషన్స్లో తప్పులు లేనంత వరకు మనం ఎంకరేజ్ చేయడం చాలా మంచిదండి. ఆ డెసిషన్స్లో ఎక్కడన్నా వాళ్ళు మనం గమనించి తప్పు చేస్తున్నారంటే కనుక మనం వాళ్ళని కొంచెం ఆపటం కానీ, లేకపోతే వాళ్ళు సరైన మార్గంలో పంపించడం కానీ మనం చేయాలి కానీ వాళ్ళు చేసే పని కరెక్ట్ అయితే మాత్రం 100% మనం హ్యావ్ టు ఎంకరేజ్. సో ఇవాళ ఉన్న జనరేషన్కి ఎప్పుడు వాళ్ళు టెక్నాలజీ పరంగా చాలా ఇష్టపడుతున్నారు కాబట్టి మనం కూడా లాస్ట్ 4-5 ఇయర్స్లో, అంటే కోవిడ్ తర్వాత వీఆర్ అంటే బాగా వినపడే అంటే పేర్లు డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే వాళ్ళ టెక్నాలజీకి సంబంధించిన కంపెనీస్ కానీ, సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ అందరూ ఎందుకు ఈ డేటా సైన్స్ మీద ఎక్కువగా వర్క్ చేస్తున్నారు, ఎందుకు ఏఐ మీద ఎక్కువ వర్క్ చేస్తున్నారు అంటే వీఆర్ సీయింగ్ దట్ ఇన్ ఫ్యూచర్ ఈ రెండు కూడా చాలా ఎక్కువగా మన మీద ప్రభావం చూపిస్తుందని. సింపుల్గా ఒక కామన్ వ్యూవర్కి కూడా అర్థమయ్యేది చెప్పాలి అంటే డేటా అంటే ఏంటంటే అండి, అంటే ఇంతకుముందు మనకు లైబ్రరీలో బుక్స్లో దొరికేదే డేటా, అది మనం చదివి తెలుసుకునేవాళ్ళం. ఇప్పుడు అది సిస్టంలో స్టోరేజ్ చేసి సిస్టమ్ త్రూగా వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం గూగుల్లోకి వెళ్ళి మనకు పలానా ఊర్లో పలానా కంట్రీకి క్యాపిటల్ ఏంటి అని అడిగితే కనుక వెంటనే గూగుల్ చెప్తుంది. బట్ ఇంతకుముందు మనం బుక్స్లో చూసేవాళ్ళం మన జనరేషన్ వచ్చేప్పటికి. బట్ ఇవాళ జనరేషన్ ఏంటంటే ఫోన్లోనే చూస్తున్నారు. ఆ ఫోన్ అన్నది ఎక్కడైనా ఉంటుంది, అలా అవైలబిలిటీ వాళ్ళ పాకెట్లోనే ఉంటుంది కాబట్టి దే కెన్ గెట్ ఎనీ ఇన్ఫర్మేషన్. సో డేటాని దాన్ని అనలైజ్ చేసి దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయడం అన్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసే పని అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్
ఎగ్జాంపుల్ నేనున్నాను, నాకు సంబంధించి ఒక డేటా ఉంది, నాకంటే ఒక హిస్టరీ ఉంది, అదంతా కూడా ఒక చార్ట్ స్టోరేజ్ చేసి ఉంది. సో నా లైఫ్ ఎలా ఉంటుంది, నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, నా హెల్త్ కండిషన్స్ ఎలా ఉంటాయి, నా ఏజ్ ప్రకారం నా ఏజింగ్ ఎలా ఉంటుంది అన్నది చెప్పి ఏఐ ప్రిడిక్ట్ చేస్తాను అనమాట వెన్ ఐ ఫీడ్ మై డేటా ఇన్ టు సిస్టమ్. సో దిస్ ఇస్ సింపుల్ వేలో చెప్పాలి అంటే కనుక అలాగా నాకు ఎలా డేటా ఉందో ఫోన్కి డేటా ఉంటుంది, అలాగే ప్రతి మనిషికి డేటా ఉంటుంది. ఒక ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ విల్ బీ హ్యావింగ్ డేటా అండి. సో ఆ డేటా స్టోరేజ్ డేటా సెంటర్స్ చేస్తాయి. ఆ డేటా సెంటర్స్లో నుంచి సైంటిఫిక్ మెథడ్లో ఏంటంటే ఏఐ విల్ బి ప్రెడిక్టింగ్ ఫ్యూచర్స్ అనమాట. దిస్ ఇస్ సింపుల్ థింగ్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్గా మనకు అందరికీ ఫీల్ అవుతున్నాము, అందరికీ తెలుస్తుంది, అంటే ప్రాక్టికల్గా మనం తెలుసుకుంటున్నాము ఎంత యూస్ఫుల్ ఈ రెండు అని చెప్పి. సో అందుకనే పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. స్టూడెంట్స్ హు ఆర్ క్వాలిఫైడ్ విత్ ఇంటర్మీడియట్ ఆర్ 12th వాళ్ళు ఈ ప్రోగ్రామ్ చేయాలని చెప్పి. ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ ఇంజనీరింగ్లోనే ఇలాంటి టెక్ సబ్జెక్ట్స్, టెక్నాలజీకి సంబంధించిన సబ్జెక్ట్స్, సాఫ్ట్వేర్ సబ్జెక్ట్స్ ఉన్నాయండి. ఇవాళ రోజున డిగ్రీ లెవెల్లో కూడా యూజీసీ ఇంప్లిమెంట్ చేయటం అన్నది చాలా మంచిది అవుతుంది. ఎందుకంటే ఇంజనీరింగ్ చదవకుండా డిగ్రీ లెవెల్లోనే 3 yearsలోనే కోర్స్ కంప్లీట్ చేసి సాఫ్ట్వేర్ కంపెనీస్లోనూ టెక్ కంపెనీస్లోనూ జాబ్స్ చేయాలి అంటే మాత్రం డెఫినెట్గా ఈ కోర్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ కోర్సు ఇప్పుడు మీరు ఇంట్రడ్యూస్ చేసిన ఏఐ డేటా సైన్స్ కోర్సు రిమైనింగ్ కోర్సు లాగే సేమ్ డ్యూరేషన్ ఉంటుందా? సేమ్ 3 years డిగ్రీ ప్రోగ్రామ్ అండి. ఇది బీఎస్సీ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. దీంట్లో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఇందాక నేను బీబీఏ గురించి ఎలా చెప్పానో అలాగే దీంట్లో కూడా 36 సబ్జెక్ట్స్ ఉంటాయండి. 6 semesters. 6 semesters విల్ బీ కవర్డ్ ఇన్ 3 years. సో 3 yearsలో డిగ్రీ కంప్లీట్ అవుతుంది, డిగ్రీ సర్టిఫికేషన్ వస్తుంది. మాస్టర్స్లో కూడా చేయొచ్చు, ఇది ఎంఎస్ అంటారు అనమాట. సో మాస్టర్స్లో కూడా చేయాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ అంటే స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ని బట్టి. బట్ 100% ప్లేస్మెంట్ అయితే మాత్రం వీ కెన్ అష్యూర్ ఆఫ్టర్ డిగ్రీ అండి. ఓకే. అండ్ ఈ డేటా సైన్స్ కోర్స్ అనేది ఎక్కువగా ఎలాంటి స్టూడెంట్స్కి మీరు సజెస్ట్ చేస్తారు? మీరు ఇది తీసుకుంటే మంచిది, లేదంటే దీనికి సంబంధించి తర్వాత వాళ్ళ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఎవ్రీ స్టూడెంట్ విల్ బీ హ్యావింగ్ అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్ ఆన్ వన్ సబ్జెక్ట్. అంటే చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన పేరెంట్స్కి అది బాగా తెలుస్తుంది. అంటే స్టూడెంట్కి టెక్నాలజీ అంటే చాలా ఇంట్రెస్ట్, లాస్ట్ 3-4 years నుంచి ఎక్కువగా టెక్నాలజీ మీద చాలా ఆధారపడ్డాడు, టెక్నాలజీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని చెప్పి పేరెంట్స్ చెప్తే కనుక డెఫినెట్గా వీ హ్యావ్ టు ఎంకరేజ్ స్టూడెంట్. బట్ అదే స్టూడెంట్ ఏంటంటే టెక్నాలజీ ఫోను గేమ్స్ ఆడుకోవడానికి, లేకపోతే వీడియో గేమ్స్ ఆడుకోవడానికి, లేకపోతే సినిమాలు చూడటానికి, లేకపోతే రీల్స్ చూడటానికి యూజ్ చేస్తున్నాడంటే అతను టెక్నాలజీకి దగ్గర అయ్యాడని కాదండి. టెక్నాలజీ ఇస్ సంథింగ్ డిఫరెంట్, వ్యూవింగ్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ అనమాట. సో ఈ రెండింటికి ఆ డిఫరెన్స్ తెలుసుకోవాలి, పేరెంట్స్ తెలుసుకోవాలి. ఆ పేరెంట్స్ కూడా మేము ఎందుకు కౌన్సిలింగ్ టైంలో పేరెంట్స్ కూడా రావాలి అని పర్టికులర్గా మేము అడుగుతాము, ఇలాంటివి తెలుసుకోవడానికి అనమాట. స్టూడెంట్ యొక్క అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ మనం తెలుసుకోవాలి. అతనికి ఉండే ప్లస్ అంటే ఏ కోర్స్ తీసుకుంటే అతనికి అడ్వాంటేజ్ అవుతుంది అన్నది మనం చెప్పాలి అంటే డెఫినెట్గా అతని హిస్టరీ గురించి కూడా మనం తెలుసుకోవాలంట. సో అతని డేటా మనకు అవసరం. సో ఆ డేటా మన దగ్గర ముందు ఉండదు కాబట్టి ఆ డేటా అంతా పేరెంట్స్ దగ్గరే ఉంటుంది. సో పేరెంట్స్ని అడిగి తెలుసుకుని ఆ కోర్స్కి మనం పుష్ చేస్తాం అనమాట. మీరు అడిగిన ఏఐ డేటా సైన్స్ చేయడానికి క్వాలిఫికేషన్ ఇస్ 12th అండి, లేదంటే ఇంటర్మీడియట్, లేదంటే ఈక్వలెంట్ అనమాట. సో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుండి కొన్ని యూనివర్సిటీస్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకే ఈ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తుంది. కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇంటర్మీడియట్ నుంచి వచ్చినా కానీ ఈ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తుంది. సో వీ హ్యావ్ టు చెక్ దట్ క్వాలిఫికేషన్ ఆల్సో. అంటే ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు, 12th చదివినా కానీ, ఇంటర్ చదివినా కానీ, మ్యాథ్స్ నుంచి వచ్చాడా లేదంటే అదర్ గ్రూప్స్ నుంచి వచ్చాడా అని చెక్ చేయాల్సిన అవసరం ఉంది. అదొక ఇంపార్టెంట్ థింగ్. అంటే ఇందులో మ్యాథమెటికల్ అప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా? అవునండి, చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట. అంటే టెక్నాలజీకి సంబంధించిన సబ్జెక్ట్స్తో పాటు మ్యాథమెటిక్స్ సంబంధించిన సబ్జెక్ట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సో ప్రిడిక్షన్కి సంబంధించినది ఎక్కువగా ఉంటుంది, డేటాకి సంబంధించింది ఎక్కువగా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా సబ్జెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ కొంతమంది అంటే బైపీసీ చదవలేని వాళ్ళు, లేదంటే మ్యాథ్స్ అంటే భయం ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఇటు సైడ్కి వచ్చేస్తుంటారు. సో అలాంటి స్టూడెంట్స్ ఏఐ కోర్స్ తీసుకుంటే వాళ్ళకి ఎంతవరకు యూటిలైజ్ అవుతుంది? డెఫినెట్గా ఏ కోర్స్ అయినా అండి ఫైనల్గా మనం అల్టిమేట్గా ఒక స్టూడెంట్కి సజెస్ట్ చేసేటప్పుడు అతను పర్సనల్ ఇంట్రెస్ట్ అండి. ఒక స్టూడెంట్కి పర్సనల్ ఇంట్రెస్ట్ ఆ కోర్స్ మీద, ఫ్యూచర్ మీద లేకపోతే కనుక ఏదో నాకు ఈ కోర్స్ చేస్తే ఉద్యోగం వస్తుంది, మంచి జీతం వస్తుంది అన్న కాన్సెప్ట్తో ఏ స్టూడెంట్ ఆలోచించకూడదండి. ఏ స్టూడెంట్ అయినా ఆలోచించాల్సింది ఏంటంటే అతనికి ఏదంటే ఇష్టం, ఫ్యూచర్లో అతను ఏం చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు చాలామంది పిల్లల్ని మనం చిన్నప్పుడు అడిగితే డాక్టర్ అవుతాను, ఇంజనీర్ అవుతాను అంటారు. ఫైనల్గా ఇంటర్మీడియట్కి వచ్చేపాటికి ఏంటంటే వాళ్ళు డాక్టర్ అవుతాము అని చిన్నప్పుడు చెప్పిన వాళ్ళు బైపీసీ కూడా తీసుకోరు.
అలాగే ఇంజనీరింగ్ అవుతాం అనుకున్న వాళ్ళు ఎంపీసీ కూడా తీసుకోరు. అంటే అక్కడికి వచ్చేపాటికి మళ్ళీ చేంజ్ అయిపోతారు అనమాట. అంటే వాళ్ళకి జస్ట్ జాబ్ వస్తే చాలు అన్న యాంగిల్లో వాళ్ళు ఆలోచిస్తారు. అప్పుడు ఏమనుకుంటారంటే పిల్లలు కొంతమంది మోర్ దెన్ 70-75% పిల్లలు మార్కెట్లో ఇది బాగుందంట, ఇక్కడ ఉద్యోగాలు వస్తున్నాయంట, ఈ హెచ్ఆర్ చేస్తే ఉద్యోగాలు వస్తున్నాయంట, ఫైనాన్స్ చేస్తే ఉద్యోగాలు వస్తున్నాయంట, హోటల్ మేనేజ్మెంట్ చేస్తే ఉద్యోగాలు వస్తున్నాయి. అలా కాదండి. ఏ చదువు చదివినా ఆ ఇండస్ట్రీకి, ఆ చదువుతో పాటు ఆ ఇండస్ట్రీకి కావాల్సిన నాలెడ్జ్ స్టూడెంట్ చదువుకునేటప్పుడు సంపాదించగలిగాడు, స్కిల్ డెవలప్ చేసుకోగలిగాడు అంటే 100% అతను ఉద్యోగం వస్తుందండి. ఉద్యోగం రావటమే కాదు, ఆ ఉద్యోగంలో చాలా బాగా రాణించగలుగుతాడు, బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించగలుగుతాడు, బ్రహ్మాండమైన మంచి పొజిషన్స్కి వెళ్ళగలుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్స్ టు బికమ్ అన్ యాక్టర్, వాట్ యూ హ్యావ్ టు డూ అంటే అల్టిమేట్లీ ఇవాళ ఫిలిం ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. అలాంటి వాటికి వెళ్ళి అతను ప్రాక్టీస్ చేయాలి, అతను ట్రైన్ అవ్వాలి, సర్టిఫికేషన్స్ తీసుకోవాలి. సో అక్కడ ప్రాక్టికల్గా వర్క్ చేయాలి, మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చి వర్క్ చేయాలి. ఇండస్ట్రీకి వర్క్ చేసినాక అప్పుడు కానీ అతనికి ఒక 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తర్వాత కానీ అతను యాక్టర్ అవ్వలేడు. ఎలా అయితే యాక్టర్ కావాల్సిన ట్రైనింగ్ మనం ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ ఒక యాక్టర్కి అవ్వాలనుకున్న అతనికి ఇస్తున్నామో, అలాగే ప్రతి కోర్స్కి అంతేనండి. చదువు ఒక్కటే ఇంపార్టెంట్ కాదనమాట. ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ మేబీ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అవ్వచ్చు, లేకపోతే బీబీఏ అవ్వచ్చు, లేకపోతే బీఎస్సీ బిజినెస్ అనలిటిక్స్ అవ్వచ్చు, అలాగే బీబీఏ బిజినెస్ అనలిటిక్స్ అవ్వచ్చు, లేకపోతే బీఎస్సీ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు. అలాగే మా దగ్గర ఉన్న బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఫర్ గర్ల్స్ అండ్ ఎస్పెషలీ బైపీసీ చదివిన పిల్లలకి ఆ ప్రోగ్రామ్ అవ్వచ్చు. స్కిల్ డెవలప్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అక్కడే సన్ ఇంటర్నేషనల్ చాలా డిఫరెన్స్ తీసుకొస్తుందండి ఎవ్రీ స్టూడెంట్లో. ప్రతి స్టూడెంట్కి చదువుకునేటప్పుడే ఇంటర్న్షిప్స్, అంటే ఆల్మోస్ట్ అతను టోటల్గా మొత్తం మన దగ్గర 6 సెమిస్టర్స్ ఉంటే ఆల్మోస్ట్ 2 సెమిస్టర్స్ కంప్లీట్గా వర్క్ చేసే మాడ్యూల్ అండి. అంటే 2 సెమిస్టర్స్ వర్క్ చేస్తున్నాడంటే చదువుకునే సమయంలో 3 సంవత్సరాల్లో 1 సంవత్సరం పాటు వర్క్ చేస్తున్నాడు స్టూడెంట్ అంటే ఎంత నాలెడ్జ్ సంపాదిస్తున్నాడో ఆలోచించండి. ఈ వాంట్స్ టు వర్క్ ఇన్ రిలయన్స్ రీటైల్, ఫ్యూచర్లో అక్కడ వర్క్ చేయాలన్న కోరికతో మన దగ్గర బీబీఏ జాయిన్ అయ్యాడు. ఆ స్టూడెంట్కి నువ్వు ఉద్యోగం కాదు, నువ్వు ట్రైనింగ్ కూడా అక్కడ చేసే అవకాశం మనం కల్పిస్తున్నాం అనమాట. సో ట్రైనింగ్ చేయటమే అక్కడ కల్పించినప్పుడు అతనికి ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుద్ది. అతను ఏ కోరికతో అయితే మన దగ్గరికి వచ్చాడో ఆ కోరిక చదువుకునేటప్పుడే ఇంటర్న్గా అతను చేస్తున్నాడు. సో అక్కడ ఉన్న మేనేజర్స్తో, అక్కడ ఉన్న కొలీగ్స్తో అతను చాలా బాగా ఇంటరాక్ట్ అవుతాడు, చాలా బాగా పర్ఫామ్ చేస్తాడు. పర్ఫామ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇండస్ట్రీ పీపుల్ విల్ బీ పేయింగ్ స్టైఫండ్ ఫర్ హిమ్. సో ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ అవైలింగ్ ఆల్మోస్ట్ 15,000 నుంచి 25,000 రూపీస్ దాకా స్టైఫండ్ అవైల్ అవుతున్నారు ఎవ్రీ కోర్స్ అండి. సో ఇలాగా ప్రతి స్టూడెంట్కి స్కిల్ డెవలప్మెంట్ మీద మేము ఎక్కువ ఫోకస్ చేస్తాం. అందుకే మా దగ్గర జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి 100% ప్లేస్మెంట్ అన్నది భరోసా ఇస్తాము, గ్యారంటీగా ఇవ్వగలుగుతాం అని చెప్తాం అనమాట. ద ఓన్లీ కండిషన్ వీ కీప్ ఫర్ ద స్టూడెంట్ ఆర్ పేరెంట్ మేము అనేది ఏంటంటే స్టూడెంట్ 85% అటెండెన్స్ మెయింటైన్ చేయాలి. అది క్లాస్ రూమ్ కావచ్చు, ప్రాక్టికల్స్ కావచ్చు, ఇంటర్న్షిప్ కావచ్చు. ఈ 3 ప్లేసుల్లో కూడా 85% అటెండెన్స్ మెయింటైన్ చేస్తే ఇంకా అతనికి జీవితంలో ఇంకా వెనక్కి తిరిగి చూసుకునే ఇది ఉండదండి. చాలా బ్రహ్మాండమైన పొజిషన్కి వెళ్తాడు. అదే ఆడుతూ పాడుతూ డిగ్రీ పర్లేదులే పాస్ అయిపోతాంలే, ఏ డిగ్రీ అయినా పాస్ అయిపోవచ్చు అండి. వాళ్ళ రోజున క్లాస్ రూమ్కి రాకపోయినా ఊరికే బుక్స్లో చదువుకునో లేకపోతే ఇంట్లో 1 గంట చదువుకునో ఏ డిగ్రీ అయినా పాస్ అయిపోవచ్చు. ఇవాళ స్టూడెంట్స్ అంత బ్రైట్గా ఉన్నారు. బట్ స్కిల్ డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్కి వచ్చేపాటికి ఫిజికల్ అపియరెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ క్లాస్ రూమ్స్ అండి. రైట్, మనకు ఒక కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. వరంగల్ నుంచి పల్లవి గారు, నమస్తే అండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ హోటల్ మేనేజ్మెంట్లో సబ్జెక్ట్స్ ఏముంటాయి సార్? ఓకే, చాలా మంచి క్వశ్చన్ అడిగారమ్మా. ఏం చదివారమ్మా మీరు? ఎంపీసీ సార్, ఇంటర్ ఎంపీసీ సార్. ఓకే, ఎంపీసీ అయిపోయింది, మీకు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఓకే, హోటల్ మేనేజ్మెంట్లో కోర్ సబ్జెక్ట్స్ ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్, సర్వీస్, ప్రొడక్షన్. ఫ్రంట్ ఆఫీస్ అంటే మీకు తెలుసు కదా, ఏదైనా 5 స్టార్ హోటల్కి వెళ్ళంగానే మీకు మెయిన్ డోర్ నుంచి ఎంటర్ అవ్వగానే మీకు ఫస్ట్ కనపడేది రిసెప్షన్ ఏరియా. ఆ లాబీ ఏరియా అంతా కూడా ఫ్రంట్ ఆఫీస్ అంటాం అనమాట. సో అక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ ఫ్రంట్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నట్టుంటారు. అలాగే బ్యాక్ ఎండ్ కూడా వర్క్ చేసే పీపుల్ ఉంటారు ఫ్రంట్ ఆఫీస్కి సంబంధించి. అది రూమ్ చెక్ఇన్ అవ్వచ్చు, చెక్అవుట్ అవ్వచ్చు, ఇలా గెస్ట్ రిలేషన్స్ అవ్వచ్చు, అలాగే మార్కెటింగ్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా ఫ్రంట్ ఆఫీస్ కింద వస్తాయి. అలాగే సర్వీసు అంటే మీరు రిసెప్షన్ దాటి లెఫ్ట్ సైడ్కి కానీ రైట్ సైడ్కి కానీ మోస్ట్ ఆఫ్ ద హోటల్స్, రెస్టారెంట్స్ అన్నీ కూడా అలా ఉంటాయి. కాబట్టి ఆ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మీకు అక్కడ సర్వీస్ చేసేవాళ్ళు, మీ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకునే వాళ్ళు సర్వీస్లోకి వస్తారు. అంటే అదొక సబ్జెక్ట్ అనమాట. అదే కాకుండా రూమ్ సర్వీస్ కూడా ఉంటుంది. అంటే రూమ్స్ కూడా మనం యాజ్ అ గెస్ట్ మనం వెళ్ళినప్పుడు రూమ్కి మనం కాఫీ, టీ అడుగుతాము, లేకపోతే ఏదైనా జ్యూసెస్ అడుగుతాము, లేదంటే బ్రేక్ఫాస్ట్ కిందకి రెస్టారెంట్లోకి వెళ్ళకపోతే రూమ్కి
తీసుకురామంటాం. అక్కడికి సర్వీస్ చేసే వాళ్ళు కూడా రూమ్ సర్వీస్ సబ్జెక్ట్ కింద వస్తుంది. అలాగే హౌస్ కీపింగ్ అంటే టోటల్ హోటల్ ఎంత నీట్గా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది అంటే మనం ఎప్పుడు వెళ్ళి అంత పూర్తిగా గమనించకపోవచ్చు. ఏంటి ఇంత నీట్గా ఉంటుంది, ఎప్పుడు మనం 24 అవర్స్లో ఎప్పుడు వచ్చినా కానీ ఇంత ఇలాగే ఉంటుంది, ఇలాగే మెయింటైన్ చేస్తున్నారు ఏంటని చెప్పి. అది టోటల్గా హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ కింద వస్తుంది అనమాట. అంటే రూమ్ మెయింటెనెన్స్ దగ్గర నుంచి మొత్తం హోటల్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ దగ్గర నుంచి ఎయిర్ కండిషన్ మెయింటెనెన్స్ దగ్గర నుంచి టోటల్ క్లీనినెస్ కానీ హైజీనిక్ కానీ అంతా కూడా ఈ హౌస్ కీపింగ్ వాళ్ళు చూసుకుంటారనమాట. అలాగే ఫైనల్గా మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కానీ రూమ్లో కానీ మనకి ఫుడ్ వస్తూ ఉంటుంది. ఫుడ్ తీసుకొస్తారు మనం చెప్పంగానే. ఆ ఫుడ్ ఎవరు తయారు చేస్తున్నారు అంటే కనుక ప్రొడక్షన్, అది కల్నరీ ఆర్ట్స్ అంటామట. వాళ్ళు షెఫ్స్. వాళ్ళు అసలు మనకి బయటికి సామాన్యంగా 95% ఆఫ్ ద పీపుల్ బయటికి కనపడరు. ఎప్పుడైనా షెఫ్ మాత్రమే వచ్చి రెస్టారెంట్కి వచ్చి కొంచెం తిరుగుతూ గెస్టులతో మాట్లాడుతూ ఉంటాడు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ బి బిహైండ్ ద స్క్రీన్, అంటే కిచెన్లోనే ఉంటారు. వాళ్ళు కిచెన్లోనే వర్క్ చేస్తూ ఉంటారు. అసలు మెయిన్గా ఇది బ్యాక్ బోన్ అనమాట. సో వీళ్ళు షెఫ్ అయిన వాళ్ళు ఈక్వల్ టు జిఎంతో పాటు అల్టిమేట్గా జిఎంతో పాటు జీతాలు కూడా ఉంటాయమ్మా. సో ఈ 4 కోర్ సబ్జెక్ట్సే కాకుండా మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మీకు ఇందాక నేను చెప్పాను కదా, మార్కెటింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అలాగే హెచ్ఆర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అలాగే మెయింటెనెన్స్ సంబంధించి ఫైర్ మెయింటెనెన్స్ ఇట్లాంటివన్నీ కూడా, అంటే లిఫ్ట్ మెయింటెనెన్స్కి సంబంధించి ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అలాగే న్యూట్రిషన్ ఫుడ్ పెట్టాలి కాబట్టి డైటిక్స్ న్యూట్రిషన్ సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి. అలాగే ఏదైనా లీగల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా హోటల్గా చూసుకోవాలి కాబట్టి ఒక జనరల్ మేనేజర్ లాంటాడు, రిప్రజెంట్ చేయాలి కాబట్టి లాకి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇలా అనేకమైన సబ్జెక్ట్స్తో చాలా బ్రహ్మాండంగా కరికులం డిజైన్ చేయడం జరిగింది. ఇన్ని సబ్జెక్ట్స్ నేర్చుకుంటున్నారు కాబట్టి హోటల్స్లో 100% జాబ్స్, చాలా మంచి హై ప్రొఫైల్ ఉన్న జాబ్స్ రావడమే కాకుండా ఏ ఆర్గనైజేషన్లోకైనా ఫిట్ అయ్యేటట్టు మీరు తయారవుతారు. అంటే అల్టిమేట్గా ఏంటంటే మీకు హోటల్ మేనేజ్మెంట్లో పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే మీకు లాంగ్వేజెస్ ఇంగ్లీషు, ఫ్రెంచ్, హిందీ ఈ 3 లాంగ్వేజెస్ మీద బాగా పట్టు సాధిస్తారు. అలాగే మీరు బ్రహ్మాండమైన ట్రైనింగ్ చేస్తారు కాబట్టి గెస్ట్ రిలేషన్స్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. చాలా పేషెన్స్ లెవెల్స్ చాలా బాగా పెరుగుతాయి ఆటోమేటిక్గా. అలాగే మంచి స్మైలింగ్ ఫేస్తో ఉంటారు ఎప్పుడు కూడా. సో ఇలాంటి క్వాలిటీస్ అన్నీ ఏంటంటే ప్రతి ఆర్గనైజేషన్కి కావాలి. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ రోజున గవర్నమెంట్ ఉండే మినిస్టర్స్ కానీ సీఎంలు కానీ ఇలా వీళ్ళు కూడా ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ ఎంప్లాయీస్ని ప్రోటోకాల్ ఆఫీసర్స్గా తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వచ్చే గెస్టుల్ని చాలా చాలా మర్యాదగా రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళకి మంచి హాస్పిటాలిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ హోటల్ మేనేజ్మెంట్ స్కిల్ ఉన్న పీపుల్ అయితే కనుక బాగా చూస్తారని చెప్పి ఇవాళ రోజున గవర్నమెంట్లో ఉండే పెద్ద పెద్ద అఫీషియల్స్ కూడా హోటల్ మేనేజ్మెంట్ పీపుల్ని హైర్ చేసుకుంటున్నారు. అలాగే కార్పొరేట్ కంపెనీస్ అవ్వచ్చు, కార్పొరేట్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అవ్వచ్చు, అలాగే ఎయిర్లైన్స్, ఎయిర్పోర్ట్స్ అవ్వచ్చు, ఇలా అన్ని రంగాల్లో కూడా మీకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. రైట్ శ్రీకాంత్ గారు, అయితే జనరల్గా కొంతమంది స్టూడెంట్స్కి లాంగ్వేజ్ స్కిల్స్ ఉంటాయి, కానీ కమ్యూనికేట్ చేయడం జస్ట్ ఎస్ నో చెప్తారు, అది కూడా హార్ష్ వేలో చెప్తుంటారు. సో అలాంటి స్టూడెంట్స్కి సన్ ఇంటర్నేషనల్ ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది అదర్ దాన్ ద కోర్స్? మాకు ఫస్ట్ 1 వీక్లోనే ఇంటరాక్షన్ సెక్షన్స్ చాలా ఎక్కువ జరుగుతాయి అండి. క్లాసెస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 1 వీక్ 15 డేస్ ఇంటరాక్షన్ క్లాసెస్ జరుగుతాయి. దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ని మేము అంటే ఇదేంటో బాగున్నాడు, ఇదేంటో వీక్గా ఉన్నాడు, లేకపోతే స్కిల్స్ దేంటో బ్రహ్మాండంగా ఉన్నాయి, కమ్యూనికేషన్ పరంగా బాగున్నాడు, లేదంటే కమ్యూనికేషన్ బాగున్నా మీరు అన్నట్టు ప్రజెంట్ చేయలేకపోతున్నాడు, ఇలాంటివన్నీ కూడా మేము ఎలవేట్ చేస్తాం అనమాట. చేసినాక ఆ తర్వాత స్టూడెంట్ వైజ్ ఏ స్టూడెంట్ని ఎక్కడ ఇంప్రూవ్ చేయాలి అన్నది కూడా మనం ప్రతి టీచర్కి ప్రతి వాళ్ళకి కూడా గైడ్లైన్స్ ఇస్తాం. ఆ గైడ్లైన్స్ ప్రకారం ప్రతి స్టూడెంట్కి మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ చెప్పేటప్పుడు ఎవ్రీ సాటర్డే ఈజ్ కరికులర్ యాక్టివిటీస్ డే అండి. అంటే అది పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ అవ్వచ్చు, లేకపోతే ఒక ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అవ్వచ్చు, లేకపోతే ఒక ఇండస్ట్రియల్ నుంచి ఒక పెద్ద పర్సనాలిటీస్ వచ్చి పెద్ద పెద్ద ఎంప్లాయీస్ వచ్చి వీళ్ళకి గెస్ట్ లెక్చర్స్ ఇవ్వటం అవ్వచ్చు. ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు ఏంటంటే వీ గెట్ ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ దెమ్ కూడా, అక్కడ నుంచి కూడా ఫీడ్బ్యాక్ వస్తుంది. కాబట్టి ఎవ్రీ స్టూడెంట్ని మనం కీప్ చెక్ లిస్ట్ అనమాట. ఎవ్రీ స్టూడెంట్కి ఎవ్రీ వీక్ ఎవ్రీ 10 డేస్కి మనం చెక్ లిస్ట్ పెట్టి దేంటో అతను వెనకబడి ఉంటే కనుక దాంట్లో అతను ఇంప్రూవ్ చేసేటట్టు కంప్లీట్గా అతను మంచి ఆల్రౌండర్గా తయారు చేయడానికి 99.9% మేము ఎఫర్ట్స్ పెడతామండి. ద 0.1% ఏంటంటే అటు స్టూడెంట్ వైపు నుంచి కూడా అదే రియాక్షన్ మనకి సపోర్ట్ ఉండాలన్నమాట. అది కనుక ఉంటే స్టూడెంట్కి అన్ని విధాలా మనం చాలా బ్రహ్మాండంగా మనం స్కిల్ డెవలప్ చేస్తాం. రైట్. అలాగే ఒక స్టూడెంట్కి కరికులంతో పాటు సన్ ఇంటర్నేషనల్ ఏమేమి ఆఫర్ చేస్తుంది?
ఐఐపి ప్రోగ్రామ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇది 23 ఇయర్స్ బ్యాక్ మేము ఎప్పుడైతే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయాలనుకున్నామో ఫస్ట్ వి రియలైజ్డ్ వ్యాక్యూమ్ ఎక్కడ ఉంది, అంటే మనం 100% ప్లేస్మెంట్ ఇవ్వగలగాలంటే ఏ ఆర్గనైజేషన్స్లో వ్యాక్యూమ్ ఎక్కువ ఉంది అంటే అప్పుడు మాకు వచ్చిన మార్కెట్ సర్వేలో హోటల్ మేనేజ్మెంట్ అండి. అప్పట్లో ఏంటంటే ఒక 5-star హోటల్లో 200 పీపుల్ ఎంప్లాయీస్ ఉంటే కనుక ఓన్లీ 2%, 3% అంటే మీకు దాంట్లో 5-6 హోటల్ మేనేజ్మెంట్ స్కిల్ పీపుల్ వర్క్ చేస్తున్నారు. అదర్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇంజనీరింగ్ చదివి లేకపోతే బీబీఏ చదివి బీకామ్ చదివి ఏదో కోర్స్ చదివి ఇక్కడ జీతాలు బాగున్నాయి, 5-star హోటల్లో మంచి జీతాలు ఇస్తున్నారు, చాలా లైఫ్ స్టైల్ చాలా బాగుందని చెప్పి వచ్చి సెటిల్ అయ్యి ఉద్యోగాలు చేస్తున్నారు. సో మనం స్కిల్ పీపుల్ని ఇస్తే కనుక ఇంకా చాలా బ్రహ్మాండంగా హాస్పిటాలిటీ రంగం గ్రో అవుద్ది, టూరిజం రంగం గ్రో అవుద్ది అని చెప్పి మనం ఆ రోజుల్లో మనం ఒక డిగ్రీ కూడా ఆ టైంలో లేదండి. యాక్చువల్గా ఓన్లీ డిప్లొమా ప్రోగ్రామ్సే ఉండే అప్పుడు స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్స్ అనమాట. మెల్లగా గవర్నమెంట్ హ్యాస్ బీన్ రియలైజింగ్ దట్ హాస్పిటాలిటీ అంత ఇంపార్టెంట్, దీన్ని డిగ్రీ లెవెల్లో కరికులం డిజైన్ చేయడం కానీ మాస్టర్స్ లెవెల్లో డిజైన్ చేయడం కానీ చేశారు. అలాగే మనం డిగ్రీ అఫిలియేషన్స్ తీసుకున్నాము, మాస్టర్స్ అఫిలియేషన్స్ తీసుకున్నాము. వీఆర్ ఆఫరింగ్ స్టూడెంట్స్ ఫ్రమ్ పాస్ట్ 20 years, more than 20 years డిగ్రీ ప్రోగ్రామ్స్ అండ్ మాస్టర్ ప్రోగ్రామ్స్ ఆల్సో. సో దాని మూలంగా ఏంటంటే మనం ఉద్యోగం ఇవ్వగలుగుతాం, కానీ ఆ ఉద్యోగాన్ని నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలి, అంటే ఆ ఉద్యోగంలో బాగా రాణించాలంటే ఏం చేయాలి స్టూడెంట్ అన్నది మళ్ళీ సెకండ్ క్వశ్చన్ అనమాట. సో ఉద్యోగం ఇప్పించేసి మన బాధ్యత తీర్చేసుకుందామా, కాదు కదా. ఆ ఉద్యోగంలో అతను మంచి స్థాయికి వెళ్ళాలి, బ్రహ్మాండమైన జీతాలు సంపాదించాలి. రిటైర్ అయ్యే టైంకి ఈ షుడ్ బి వెరీ హ్యాపీ దట్ ఐ హావ్ డన్ సో ప్రొఫెషన్లో నుంచి నేను రిటైర్ అయ్యాను అనే హ్యాపీగా ఉండాలి. అంటే అతను ఆ ఉద్యోగం నిలబెట్టుకోవాలి అంటే కనుక అతనికి ఉద్యోగానికి వెళ్ళే ముందే ఆ ఉద్యోగం టేస్ట్ చూపించాలి, ఆ ఉద్యోగంలో ట్రైన్ చేయాలి, ఆ ఉద్యోగంలో స్కిల్స్ పెంచాలి. అంటే ఎలా చేయాలి అనుకున్నప్పుడు మేము ఒక అకాడమిక్ టీంతో, అలాగే ఎకడమిక్స్ టీంతో, అలాగే చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ పీపుల్తో, అలాగే సైకాలజీ చదివిన డాక్టర్స్తో వీళ్ళందరితో కూర్చుని అట్ ద ఏజ్ ఆఫ్ 16, 17, 18, 19, 20 స్టూడెంట్ అతని కెరియర్ మీద ఇంట్రెస్ట్ ఉండి కెరియర్ని బాగా గ్రో చేసుకోవాలనుకున్న స్టూడెంట్ ఎంత టైము హార్డ్ వర్క్ చేయగలడు, ఎంత టైము కాన్సన్ట్రేట్ చేయగలడు అతని వర్క్ మీద, ఎంత టైం అతను అకాడమిక్స్తో పాటు వర్క్ ఇస్తే కనుక చేయగలడు. అంటే వీ గాట్ రిజల్ట్, క్లియర్ రిజల్ట్ అరౌండ్ 10 గంటల నుంచి 12 గంటలు అతను స్పెండ్ చేయగలగలడు అన్నది మాకు రిజల్ట్ వచ్చిందండి. ఆ రిజల్ట్ ప్రకారమే మేము మార్నింగ్ 9:30 క్లాసెస్ స్టార్ట్ అయితే 1 దాకా థియరీ క్లాసెస్ చెప్తాము, 1 hour బ్రేక్ ఇచ్చి లంచ్ బ్రేక్ ఇచ్చి 2 o'clock నుంచి 4 o'clock దాకా ప్రాక్టికల్స్ చెప్తాము. అలాగే మళ్ళీ 2 hours బ్రేక్ ఇచ్చి 6 నుంచి 9 o'clock దాకా 3 hours ఇండస్ట్రీకి పంపిస్తాం. అంటే పార్క్ అయ్యత్ అవ్వచ్చు, తాజ్ కృష్ణ అవ్వచ్చు, లేకపోతే జూబ్లీ హిల్స్ క్లబ్ అవ్వచ్చు, లేకపోతే ఫిలిం నగర్ క్లబ్ అవ్వచ్చు, లేకపోతే కాఫీ డే లాంటి మెక్డీ లాంటి జాయింట్స్ అవ్వచ్చు, లేకపోతే పబ్స్ అవ్వచ్చు. ఇలాంటి ప్లేసెస్కి స్టూడెంట్కి ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి ఈవినింగ్స్ వర్క్ చేయడానికి పంపిస్తాం. వర్క్ చేయడం పంపించినప్పుడు అతను రియల్ ఎంప్లాయీ లాగా అక్కడ తయారైపోతాడండి. అంటే ఇంకా 3 years అక్కడ చదువుకుంటూ మన దగ్గర చదువుకుంటున్నాడు, ప్రాక్టికల్స్ నేర్చుకుంటున్నాడు, అక్కడ స్కిల్స్ డెవలప్ చేసుకుంటున్నాడు. సో ఆ స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ అతనికి రోజుకి 1000 రూపాయల నుంచి 1500 రూపాయలు సంపాదిస్తున్నాడు. అంటే ఆల్మోస్ట్ 30,000 రూపీస్ నుంచి 50,000 రూపీస్ అతను ఇంటర్న్షిప్ చేస్తూనే, అంటే స్కిల్స్ డెవలప్ చేసుకుంటూనే ఒక పక్క నుంచి రెండో పక్క నుంచి సంపాదిస్తున్నాడు. అయితే అతని కాన్ఫిడెన్స్ లెవెల్సే మారిపోతాయి. అలా ఎవ్రీ కోర్స్ అండి. తర్వాత మేము ఇంట్రడ్యూస్ చేసిన బీబీఏ అవ్వచ్చు, తర్వాత బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అవ్వచ్చు, ఆ తర్వాత బీకామ్ కంప్యూటర్స్ అవ్వచ్చు, ఇవాళ రోజున మనం ఇంట్రడ్యూస్ చేసిన డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు. ఎవ్రీ స్టూడెంట్ విల్ బీ వర్కింగ్ అండి. అంటే దిస్ ఈజ్ డిఫరెన్స్ అనమాట. అంటే ఉద్యోగం ఇచ్చేసి బాధ్యత తీర్చేసుకుంటాం కాదండి, ఆ ఉద్యోగంలో మంచి మెలకువలు తెలుసుకోవాలి అనుకున్నా, ఆ ఉద్యోగంలో బ్రహ్మాండంగా రాణించాలనుకున్నా, ఆ బ్రహ్మాండమైన పొజిషన్కి వెళ్ళాలన్నా కానీ వాట్ ఈజ్ రిక్వైర్డ్ అన్నది మాకు ముందే తెలుసు. కాబట్టి వీఆర్ డూయింగ్ దిస్ ఫ్రమ్ పాస్ట్ 23 years అండి. అండ్ సన్ ఇంటర్నేషనల్ ఈజ్ ఓన్లీ కాలేజ్ విచ్ ఈజ్ ఆఫరింగ్ ఐఐపి ప్రోగ్రామ్, ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. చదువుకునేటప్పుడే ఉద్యోగం చేయటం, చదువుకునేటప్పుడే ఎక్స్పీరియన్స్ సంపాదించడం, చదువుకునేటప్పుడే డబ్బులు సంపాదించడం. దిస్ ఈజ్ కాల్డ్ ఐఐపి ప్రోగ్రామ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. హోటల్ మేనేజ్మెంట్లో సన్ ఇంటర్నేషనల్ ఏ కోర్స్ ఆఫర్ చేస్తుంది, అలాగే స్టూడెంట్కి ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది, ఈ విషయాలని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూసారు కదా, ఇది వాళ్ళ ఎన్ కెరియర్స్. కీప్ వాచింగ్ ఎన్టీవీ.